ఫ్రెండ్స్, సంజు శాంసన్ ఈ రోజు నిజం చెప్పాలంటే దుమ్ము రేగొట్టాడని చెప్పాలి. ఎందుకనంటే సంజు శాంసన్ నిలబడి తలబడబట్టే మన భారత జట్టు టాప్ స్కోరర్‌గా అంటే ఏకంగా 253 పరుగులు చేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి. కానీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అంటే తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వచ్చిన తర్వాత కూడా తన గొప్పతనాన్ని ఈ రకంగా చాటుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. అదేంటి అనుకుంటున్నారా? యెస్. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సంజు శాంసన్ తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని జస్‌ప్రీత్ బూమ్రాకు ఇచ్చేశాడు. అన్ని క్రెడిట్ బూమ్రాకే వెళ్తుందని, తనొక వరల్డ్ క్లాస్ బౌలర్ అని, వన్స్ ఇన్ ఎ జనరేషన్ బౌలర్ అని, అంటే ఒక జనరేషన్‌కి ఒక బౌలర్ మాత్రమే ఇలా ఉంటాడు. ఇంకా వేరే రకమైన బౌలర్ ఇంకొక జనరేషన్ తర్వాతే వస్తాడు అంటూ ఈ అవార్డ్ అతనికే చెందాలి. డెత్ ఓవర్‌లో అతను అలా బౌలింగ్ చేయకపోతే నేనిక్కడ నిలబడి ఉండేవాడిని కాదేమో అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజం చెప్పాలి అంటే టాప్ స్కోర్ చేశారు మన భారత జట్టు. 253 పరుగులు చేశారు. 254 పరుగుల లక్ష్యం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే బ్యాటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసేసారో, ఇక బౌలింగ్ చేసేవాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుకి. ఇంగ్లాండ్ ఎలాంటి జట్టంటే ఆఖరి బంతికి 8 పరుగులు చెయ్యాలి అన్నా కూడా ఏదో ఒక రకమైన హోప్‌తో ఉంటుంది. అంటే ఆ ఒక్క బాల్ ఏమో నో బాల్ పడొచ్చేమో, లేకపోతే వైడ్ ఎళ్ళొచ్చేమో, లేకపోతే ఈ ఫ్రీ హిట్ రావచ్చేమో, ఆ పాజిటివ్ దృక్పథంతో ఉండే జట్టు ఇంగ్లాండ్ జట్టు. సో, అటువంటి జట్టుతో కూడా మనం ఇంత అద్భుతంగా పోరాడాము అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ బౌలర్సే అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. అసలు సంజు ఏమన్నాడంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ విన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది బుమ్రా. గత మ్యాచ్ నుండే నాకు ఫామ్ వచ్చిందని అర్థమైంది. నా నాకు కొంచెం ఎక్కువ సమయం ఇచ్చుకున్నాను. అది బాగా పనిచేసింది. నేను ఆడుతూనే ఉండాలనుకున్నాను. వీలైనంత ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాను. మేము చాలా గొప్ప సెమీఫైనల్ ఆడాము. మేము కండిషన్స్‌ను అంచనా వేయగలుగుతున్నాము. మేమిక్కడ వాంఖేడేలో చాలా మ్యాచ్‌లు ఆడాం. జస్‌ప్రీత్ బూమ్రాకు అంతా క్రెడిట్ వెళ్తుంది. ఇక్కడ తను అటువంటి బౌలింగ్ చేయటం నిజంగా అనిర్వచనీయమైన అనుభవం. సెంచరీ చేయాలని ప్రత్యేకంగా ప్లానింగ్ చేయలేదు. అది ప్రాసెస్‌లో వస్తుంది. ఇక కేవలం హార్డ్‌గా ఆడుతూ ఉండాలి. కంట్రిబ్యూట్ చేయగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సంజు శాంసన్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజం చెప్పాలంటే వావ్ అనేటట్టుగానే ఆడాడనే చెప్పొచ్చు. ఇక 18వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ రన్ రేట్‌ని చంపేశాడనే చెప్పొచ్చు. అంతే, సింగిల్ మాటలో చెప్పాలంటే అంతే అని చెప్పొచ్చు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఖచ్చితంగా తను ఫైనల్స్‌లో నిలబడి తలపడి సెంచరీ చేస్తానని చెప్పాడు. ఇక ఈ అవార్డ్‌ని మాత్రం నాకు కాదని, నాకై ఇచ్చేదానికన్నా బుమ్రాకి ఇచ్చుంటే నేను ఇంకా ఆనందపడి ఉండేవాడిని అంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడు.